ఇజ్రాయిల్ చెప్తే అమెరికా వీళ్ళ ట్రాప్‌లో వాళ్ళు పడ్డారా? లేపోతే అమెరికా చెప్పి ఇజ్రాయిల్ తోటి చేయించిందా? అనేది ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతోంది కదా! పవన్ గారు, తెలుగు పాపులర్ టీవీ ద్వారా మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు షేర్ చేసుకోబోతున్నా. నేనెప్పుడో చేసిన పీహెచ్‌డీ ఢిల్లీ జేఎన్‌యూలో హ్మ్. అమెరికా ఆ పీహెచ్‌డీ నన్ను అమెరికా తీసుకెళ్ళింది, ఇజ్రాయెల్ తీసుకెళ్ళింది ఫీల్డ్ ట్రిప్‌కి. హ్మ్. దాని యొక్క సారాంశము ఇవాళ నా కళ్ళ ముందల కనపడుతుంది. ఏంటది? ఈజ్ ఇజ్రాయెల్ ఎన్ అసెట్ ఆర్ లయబిలిటీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్? హ్మ్. 22 మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఆ ఇజ్రాయెల్ అమెరికాకి బలమా? బలహీనత? హ్మ్. అని నేనప్పుడు రాసిన థీసిస్‌లో ఒక చాప్టరు. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అదే. ఇజ్రాయెల్ చెప్తే అమెరికా ఈ యుద్ధానికి సై అందా? లేతే అమెరికా చెప్తే ఇజ్రాయెలు ఇరాన్‌కి వ్యతిరేకంగా సై అందా? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చెప్తుంది నేను చెప్తేనే యుద్ధంలోకి దిగారు అనేది. అయితే అదే అమెరికా విదేశాంగ మంత్రి చెప్తుంది ఇజ్రాయిల్ ఒత్తిడి తీసుకొచ్చింది అనేది. సో, మీకు అర్థమైంది కదా సార్. హ్మ్. అమెరికాలో ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్సు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ వార్. వె మార్చేసారుగా పేరు. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఇంకా లేటెస్ట్‌గా చెప్పారు నాకన్నా. హ్మ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ అయింది ఈ మధ్య. అవును. లెట్స్ సే 1 ఇయర్ ఆర్ డౌన్ ద లైన్. అవును. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ చెప్పింది, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ చెప్పింది 2 వెర్షన్స్. మీరు ఇంకోటి గమనించండి ఇక్కడ. హ్మ్. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, రెజీమ్ చేంజ్ ఈజ్ అవర్ గోల్ అన్నాడు. అవును. అయితుల్లా కొమైనీని బై హుక్ ఆర్ బై క్రూక్ హ్మ్. తొలగించటం మా మొదటి యుద్ధ లక్ష్యం అన్నాడు. హ్మ్. కొన్నాళ్ళకేమన్నాడు, ఇట్స్ నాట్ రెజీమ్ చేంజ్, ఇట్ ఈస్ ద డీన్యూక్లియరైజేషన్ ఆఫ్ ఇరాన్. అవును. ఇరాన్‌లో ఉన్న అణ్వాయుధాలని నేను గనక తొలగించకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి కాకుండా ప్రపంచం మొత్తానికి వినాశనం ఉంటది. హ్మ్. ముఖ్యంగా ఇరాన్ పెంచి పోషిస్తున్న 3 హెచ్‌లు అవును. హౌతీస్, హెజ్బుల్లా, హమాస్. హమాస్ ఈ హ్మ్. 3తో పాటు నాలుగోది కనపడనిది, దాని వెనక్కున్నది హ్మ్. రష్యా, చైనా, నార్త్ కొరియా, హ్మ్. టర్కీ. ఓకే. ఈ నాలుగిటికి నేను బుద్ధి చెప్పాలి అంటే, పైగా నా మిత్ర దేశమైన ఇజ్రాయెలు సగర్వంగా అక్కడ నిలబడాలి అంటే, జూయిష్ లాబీ దెబ్బకి నేను తట్టుకొని నా హ్మ్. ప్రెసిడెన్సీ ఆల్రెడీ సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా టారిఫ్స్ మీద తీర్పిచ్చింది. హ్మ్. ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌లో ఇతని పేరు రాటం, ఇతని అడ్మినిస్ట్రేషన్‌లో కొంత పేరు రాటం, హ్మ్. అంటే ఇంట్లో ఈయన బాగా ఇరుక్కుపోయి ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు బయటపడాలి. ఒక రాజు ఏం చేస్తాడంటే కౌటిల్యుడు చెప్పినా, మాకియవెల్లి చెప్పినా, హ్మ్. ఎప్పుడైతే అంతర్భాగంలో రాజు కొన్ని పాయింట్స్‌ని మేనేజ్ చేయలేకపోతాడో, బాహ్యపరమైన శత్రువుల్ని మాగ్నామ్ ఓపస్‌గా హ్మ్. చూపిచ్చి, ప్రజల యొక్క దృష్టిని మరల్చటమే రాజకీయ చతురత, ద స్టేట్ క్రాఫ్ట్ ఓకే. అనే ఈ పరిణామ క్రమంలో పవన్ సార్ మీకు తెలియనిదేం గాదు. యూ ఆర్ ఆల్సో రాజనీతి శాస్త్రం, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వ్యక్తిగా మీరు గూడా ఇవన్నీ థియరీస్ చూసుంటారు. ఆ థియరీస్‌ని ప్రాక్టికల్‌గా ఇప్పుడు ట్రంప్ చేసి చూపించే పరిణామ క్రమంలో హ్మ్. ఇజ్రాయెల్ ఎప్పటినుంచో చెప్తుంది. న్యూక్లియర్ ఇరాన్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఇజ్రాయెల్. హ్మ్. 1948 మే 14న ఇజ్రాయెలు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందింది. మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంటు ఇజ్రాయెల్ పుట్టిన తర్వాత ఎవరంటే హ్యారీ ఎస్ ట్రూమన్. హుహు. హ్యారీ ఎస్ ట్రూమన్ ఏమన్నారు తెలుసా అప్పుడు సార్? నేను నా తల్లి గర్భంలో ఉద్భవించటానికి దేవుడు ఒక పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ ఏంటంటే ఇజ్రాయెల్ అనే జూయిష్ స్టేట్‌ని రికగ్నిషన్ ఇవ్వటంలో హ్మ్. అమెరికా ఏమాత్రం తాత్సర్యం చేయకుండా ఎమ్మటనే దానికి చట్టబద్ధత కలిపి లెజిటిమసీ టు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్మ్. ఇన్ ది పాలెస్టైన్ ఈజ్ మై డిక్టాట్ ఆర్ డైరెక్షన్ ఫ్రమ్ ది ఆల్మైటీ గాడ్. హ్మ్. దట్స్ వై హి పుట్ మీ ఇన్ మై మదర్స్ వూంబ్ అని హ్మ్. హ్యారియస్ ట్రూమను అతని ప్రెసిడెన్షియల్ మెమోయర్స్‌లో, స్వీయ ఆత్మ గ్రంథంలో, ఆటోబయోగ్రఫీ అంటారు కదా! హ్మ్. పర్సనల్ మెమోయర్ దాంట్లో రాసుకున్నాడు ఈ అంటే మాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఆ లింక్ లింక్ ఉంది. ఆ కనెక్షన్ అలా ఉంది. జూడో క్రిస్టియన్ వాల్యూస్ హ్మ్. ఇజ్రాయెల్‌కి, అమెరికాకు ఉన్న అవినాభావ సంబంధానికి కారణం ఏంటి? హ్మ్. 32,00,00,000 జనాభా అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడ? 50 సంయుక్త రాష్ట్రాలు ప్లస్ వేరే అవును. వేరే మిలిటరీ 128 మిలిటరీ బేసెస్ ఉన్నాయి ప్రపంచంలో అమెరికాకి. అవును. ఇజ్రాయెల్‌కి 1,00,00,000 మంది జనాభా 2026లో. మరి అమెరికాకి, ఇజ్రాయెల్‌కి పొంతనెక్కడ అన్నప్పుడు ఈ జూడో క్రిస్టియన్ వాల్యూస్, అంబిలికల్ కార్డ్ అంటే హ్మ్. పేగుబంధం అంటారే, హ్మ్. ఆ పేగుబంధము జుడాయిజానికి, క్రిస్టియానిటీకి ఉండటము. హ్మ్. ఓల్డ్ టెస్టమెంటు, న్యూ టెస్టమెంటు, జీసస్ క్రైస్ట్ జూ.
వన్స్ హీ వాజ్ క్రూసిఫైడ్, ఎవరైతే జీసస్ క్రైస్ట్ని ఫాలో అయ్యారో దే హ్యావ్ Hmm. బికమ్ క్రిస్టియన్స్, హ్మ్. రైట్? జుడాయిజం 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినది, మన హిందూయిజం లాగా. అంత జుడాయిజంలో నుంచి వచ్చిన జూయిష్ కంట్రీ ఇజ్రాయెల్. అందుకని జూడో క్రిస్టియన్ వాల్యూస్ మూలాన అమెరికాకి ఇజ్రాయెల్కి అవినాభావ సంబంధం ఉంది, నెంబర్ 1. హ్మ్. నెంబర్ 2, ప్రతి సంవత్సరము మినిమం $3 బిలియన్ అసిస్టెన్స్, మిలిటరీ అసిస్టెన్స్, గ్రాంట్స్, ఇంకా మిగతా అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ $4 బిలియన్ to $5 బిలియన్ వరకు ప్రతి సంవత్సరము అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తూ ఉంటుంది. హ్మ్. రెండో కారణం. మూడో కారణం, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఐపెక్, Hmm. ఏఐపిఏసి, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ. హ్మ్. ఆ అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అమెరికాలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని, ఎంతమంది ఉంటారు, 434 మెంబర్స్ ఉంటారు, 100 మంది సెనేటర్స్ని, హ్మ్. సెనెట్లో ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అత్యంత పవర్ఫుల్ జూయిష్ లాబీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఓన్లీ టు నేషనల్ రైఫిల్స్ కమిటీ ఆర్ అసోసియేషన్, ఎన్ఆర్ఏ, హ్మ్. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఇన్ అమెరికా. సో అంత పెద్ద జూయిష్ లాబీ ఉండటం మూలాన వెరీ లెస్ ఇన్ నెంబర్ జూయిష్ పీపుల్ ఇన్ అమెరికా, బట్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, హ్మ్. బీట్ కామర్స్, ఎకానమీ, ట్రేడ్, మీడియా, ఫిల్మ్స్, మార్క్ జుకర్బర్గ్ దగ్గర నుంచి, స్టీవెన్ స్పిల్బర్గ్ దగ్గర నుంచి, హ్మ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర నుంచి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి, అవును. జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, కమ్యూనిజం పితామహుడైన కార్ల్ మార్క్స్ వరకు అందరూ జూయిష్ పీపులే. హ్మ్. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజెస్లో ఎవరో ఒక జూయిష్ మ్యాన్కి, ఇట్ కుడ్ బి కెమిస్ట్రీ, ఇట్ కుడ్ బి ఫిజిక్స్, ఇట్ కుడ్ బి మెడిసిన్, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ లిటరేచర్, జూయిష్ మ్యాన్ విల్ బి దేర్. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈజ్, అమెరికా ఇజ్రాయెల్ యొక్క ప్యాషనేట్ అటాచ్మెంట్, దెర్ ఇస్ ఎ న్యూ ఫ్రేజియాలజీ కాల్డ్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ఓకే. అంటే ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి చెప్తుందే నిజమైనట్టు మీరు చెప్తున్న దాని ప్రకారం. అమెరికా అంటే విదేశాంగ విధానం, ఇజ్రాయెల్ చెప్పడం వల్ల జూయిష్ లాబీ ఏదైతే ఉందో దాని ప్రెషర్ వల్లే ఈ యుద్ధానికి దట్ కారణమైంది ఈస్ అమెరికా వన్ మోర్ రావచ్చు. ఈజ్, హ్మ్. అమెరికాకి రక్తం అంటకూడదు, హ్మ్. కానీ పని జరిగిపోవాలి. వేరే వాళ్ళ భుజం మీద పెట్టి కొట్టాలి. Absolutely. Who is the most dependable, trustworthy ally, friend in the Middle East అంటే ఇజ్రాయెల్ ఫిగర్స్. సో ఇజ్రాయెల్ ద్వారా స్వామి కార్యము, స్వకార్యము అవును. రెండూ చేపించే భాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, యాజ్ యూ సెడ్ సమ్ టైమ్ బ్యాక్, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే విదేశీ వ్యవహారాలు ఆఫ్ అమెరికా ప్లస్ డొనాల్డ్ ట్రంప్ హ్మ్. కలిసి మనకి ఎట్లయితే ఇండియాలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉంటుందో, అవును. సిసిఎస్, వాళ్ళ క్యాబినెట్ అంతా కలిసి దీనికి వ్యూహరచన చేసి, ఇది తాత్కాలికమో లేదా యాదృచ్ఛికమా లేదా బై డిజైనా బై డిఫాల్టా, ప్రధానమంత్రి మోడీ గారు ఫిబ్రవరి 26, 27న ఇజ్రాయెల్లో ఉండటం ఏంటి, ఆయన తిరిగి వచ్చిన 24 గంటల నుంచి 48 గంటల లోపల ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయటం ఏంటి, దానికి దీనికి లింక్ ఉందా? ఓకే, అది తప్పనిసరిగా మీకు పార్ట్ 2లో వెన్ వీ గో దేర్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. రమేష్ I don't want to Hmm. spill out all the beans once. కరెక్ట్. రైట్. ఓకే.